ఇప్పుడు అరకకి కొట్టుక వేరే ఎడ్లని మామయ్య వచ్చే వరకు దొడ్డి కూడా ఊడుద్దామని అయితే ఇప్పుడు ఊడుస్తున్నా. నేను కూడా వచ్చే వరకు దొడ్డు ఊడ్చిపెట్టాలి. నిన్న మన ఎడ్లు చేయ కాబట్టి నేను ఊడలే, వచ్చి అత్తమ్మ మామయ్యనే ఊడుస్తుర్రు. ఈరోజు అవి లేవు కాబట్టి నేనే ఊడుస్తున్నా. అవి వచ్చే వరకల్లా ఊడవాలి. అవి ఉంటే నాకు భయానికి నేను ఊడకపోయేదన్న భయం, అది రానివ్వని. అవి లేవు కాబట్టి ఈరోజు నేను ఊడుస్తున్నా. లేని రోజు నేను, ఉన్న రోజేమో ఇంకా అత్తమ్మను మామయ్యను. గడ్డి తినేది కొంచెం కానీ వేస్ట్ చేసేదే ఎక్కువ. ఈ ఎడ్లు అయితే అంతా తొక్కేది, ఇంత గడ్డి వేస్ట్ చేస్తుంది. ఈరోజు ఇంకా తక్కువ, లేదంటే చాలా గడ్డి వేస్ట్ అవుతుంది. ఇంకో మా పిల్లలు ఇప్పుడే స్కూల్కి వెళ్ళి వచ్చిండ్రు. అది అన్నం తినమంటే చూడండి అది ఇక్కడ. వేస్ట్ చేసిన గడ్డి రోజు తిన్నాక ఈ గడ్డి అంతా వేస్ట్ చేస్తాయి. గడ్డి ఏమో ఇక్కడ వేస్తాం, పెంటనేమో అక్కడ వేస్తాం. ఇంతకుముందు దొడ్డి రోజు సాయంత్రం వచ్చి ఊడ్చి పెడుతుంది. కానీ ఈసారి అయితే ఎడ్లను మొత్తం కట్టేసి అయిపోయింది. ఇడవనే ఇడవలే ఎండాకాలం కారించి. ఈరోజు మాదే అరకపోయినాయి. ఇంకొస్తే అయిపోవచ్చింది అరకు. ఇంకొస్తే వద్దు బయటకు వచ్చింది. నేను మధ్యాహ్నం పూట గడ్డి వేసి బకెట్లతో నీళ్ళు దాపుతుండే. ఈడనేమో గడ్డి మోపులు పెట్టిపోతుండే మామయ్య. ఈ వేసి నీళ్ళు దాపేదాన్ని బకెట్లతో. అవి మంచిగానే రానిచ్చే ఆవు, కానీ ఈయన కాడికెళ్ళి ఆవు అస్సలు దగ్గరికి రానిస్తలేదు. ఇంతకుముందు బాగానే వచ్చి ఊడ్చేదాన్ని చేసేదాన్ని, కానీ అది ఈయన కానించి ఈడే ముందు నుంచి దగ్గర రానియలేదు. ఇప్పుడు ఇంకా మావే అరక కడుతుండు. వేరేలో ఎవరు అడిగినా ఇస్తలేరని అడిగిని నన్ను నిన్నమన్నా ఇంకా విత్తనాలు పెట్టినప్పుడు అయితే వేరేలో ఇప్పించుకోవేయండి, కానీ ఇంకా ప్రతిసారి ఎవరు ఇస్తారని ఇంకా మా కాడికన్నా కొడదామని అరక తోలుతుండు. మావయ్య మధ్యాహ్నం వచ్చిండు. అప్పుడు కొంచెం అదే తీసేసిపోయినట్టు, కొంచెం అంత ఎక్కువ లేదు, అంటే 2-3 తట్టలు వెళ్ళేది. కానీ ఈరోజు ఊరు ముందర చిలకలే కాబట్టి మధ్యాహ్నం ఇంటికి వచ్చింది. అప్పుడు కొంచెం తీసేసినట్టు గడ్డే ఉంది. ఏమో ఉన్నాయి. ఇంకా పెంటలు వేసేస్తే అయిపోతుంది. ఇంక ఇంట్లో పని ఉంది, అట్నే ఇంట్లో పని చేసుకోండి. తిను ఇది
ఊడ్చడం అయిపోయింది, ఇంట్లో పని అంతా అట్నే ఉంది. ఇప్పుడు ఇంట్లో పని చేసుకోవాలి. ఏడేసినావు చిన్న